చలో అందరికీ శనార్థులలో వాల్ ఫుల్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక చూసిన అరవై ఎట్లున్నది కథ. 50 రోజులలో నోటిఫికేషన్ విడుదల చేసినాం. 10 ఏళ్ళు ఇస్తే ఏం చేసిరు? ఇరగదీసినారు. ఏం లేదు. కానీ మేము డిఎస్సి ఫలితాలు వెల్లడించినాం. కొలువులు కూడా దసరాలోపు ఇచ్చేస్తాం. మీరు బేఫికర్ ఉండేది. గట్లుంటుంది మా కాంగ్రెస్ పార్టీ కథ. అంటే ఊకనే కారు పార్టీ వాళ్ళు కషబిషాన్ని కయ్యకయ్య ఉర్రంగానే అయిపోతుందా? అట్లా నడవదు చిచ్చా. మేము ఏం చెప్పినామో అది చేస్తాము. మేము 6 హామీలు ఇచ్చినాము, అన్ని చేసినాము, అన్ని చేస్తాము. చేసేందుకే వచ్చినాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ప్రజాపాలన ఇది. ఊకనే కారు పార్టీ వాళ్ళు అమ్మ ఎగురంగానే నోరుందని ఆడోటి ఈడోటి అబద్ధాలు పుట్టించుకొచ్చి మా మీద ఉర్రంగానే అయిపోతుందా? అట్లా నడవదు కాక. మొత్తం కంప్లీట్ చేస్తాం, బరాబర్ ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకొచ్చిండు. మరి ఈ ముచ్చట మీదకెళ్ళి రేపు కార్ పార్టీలు తయారుగానే ఉంటారో ఏమో, కానీ ఈయనైతే మేము మస్తు చేస్తున్నామని చెప్పారు. మరి ఇక పరిపాలన ఉన్న వాళ్ళందరూ మేమే బాగా చేస్తున్నాం అంటారు. ప్రతిపక్షం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అడగనే ఉంటారు. ఇక జనాలు ఆలోచించుకోవాలి, ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినొద్దు. మరి ఎవరు ఏం చేస్తారు, ఏం చేస్తలేరు అనేది ఒక్కసారి జనం ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. కానీ నడువిట్లో మనం ఎన్ని అనుకున్నా ఉత్తదే అవుతుంది కథ. ఇక మొన్న డిఎస్సి పరీక్ష పెట్టే కదా నుల్లా. ఇక డిఎస్సిలా ఉత్తీర్ణుడు అయిన వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి సారు శుభవార్త చెప్పుకొచ్చిండు. ఇక దసరాలో పట్ల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిండులా. కేవలం 56 రోజులలోనే ఫలితాలను విడుదల చేసిన ఘనత మా సర్కార్దే అని సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పుకొచ్చిండు. సచివాలయంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన సారు ఇక మేము అధికారంలోకి వచ్చినాక ఎంబట్నే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్పి మళ్ళీ తేప గుర్తు చేసిండులా. ఇక 65 రోజులలో 11,062 టీచర్ల నియామకం చేపట్టబోతున్నారట. 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు 7,857 టీచర్ల నియామకం. వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి. అందులో వారు నియమించింది 7,857 మంది టీచర్లను మాత్రమే. అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే 10 నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 65 రోజుల్లో 11,062 టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది. అది చూసిండ్రు గదనుల్లా. గదన్నట్టు కథ. ఇక మరి కారు పార్టీ మీద కూడా కర్రు కాల్చి వాత పెట్టినంత పనిచేసిండు కదా. పోయిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలా ఒకసారంటే ఒకసారన్నా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిండ్రా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సారు ప్రశ్నించిండు. ఇక పోయిన సర్కారు టీఎస్పీఎస్సీని అంగడి సరుకు లెక్క మార్చింది. కానీ కాంగ్రెస్ సర్కారు ఏర్పడ్డాక ఎమ్మట్నే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం. మేము 10 ఏళ్లుగా వేరుకుపోయిన చేత్తను తొలగించుకుంటా ప్రక్షాళన చేస్తున్నాము. ఇక జల్దీనే గ్రూప్ 1 ఫలితాలు కూడా ఎల్లడిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సారు చెప్పుకొచ్చిండులా. ఇగో ఈ నడువ మీరు చూస్తున్నారు, చాలా దిక్కుట్లా చూస్తున్నాము. నాకు ఎక్కడ లేని వార్తలు వస్తున్నాయి. చెప్పాలంటేనే దుఃఖం వస్తున్నది. వీళ్ళు పంతుల్లో ఉండి పాఠాలు చెప్పమంటే పోరగాళ్ళ జీవితాలు పరిశాన్ చేసే పరిస్థితి చేస్తున్నారు. హాస్టల్లో వార్డెన్లు కానీ, ఇక్కడ బల్లెల పంతుళ్ళు కానీ, మరి ఆడపిల్లలు అంటే ఎందుకంత సైసకుంటురు, ఎందుకంత కన్ను పెట్టుకురు, అంత కన్నెర్ర ఎందుకు చేస్తున్నారు తెలుస్తలేదు. కానీ మళ్ళీ పోయి వీళ్ళు భవిష్యత్తు చెప్పేటోళ్ళే, చదువు చెప్పేటోళ్ళే ఆడపిల్లల మీద గట్లా చేస్తుండొచ్చినా మొత్తం గలీజ్గా తయారైపోయింది వ్యవస్థ అంతా. మరి చదువు చెప్పేటోళ్ళు, బుద్ధి చెప్పేటోళ్ళు, రేపు జీవితాన్ని చూపించేటోళ్ళే ఇంత జిందగీ మొత్తం ఖరాబ్ చేస్తామంటే ఎట్లా ఉంటుంది చెప్పుండ్రి. ఈ నడుమ నెరి ఎక్కువైన ఇలా నేను వార్తలు చెప్తున్నాను కదా, రోజు చూస్తున్నాం కదా. వారానికి ఒక టన్ను వస్తున్నది. ఇట్లా బల్లె పలానా పంతులు అమ్మాయి పట్ల ఇట్లా చేసిండు, ఇంకో ఆయన అట్లా చేసిండు, వాడని ఇట్లా చేసిండు, ఇవే అవుతున్నాయి మొత్తం మీద. అరే ఆడపోరగాలు అంటేనే కంట్లో పెట్టుకుంటారు. ఏందో ఏమో అర్థమైతే లేదు. ఏం ముట్టింది మీకు, ఎందుకు ఇట్లా అవుతారు? చదువు చెప్పే పంతులు ఎట్లుండాలి, తండ్రి సమానులుగా ఉండాలి. మరి ఇట్లా కామ పిశాచులుగా ఎందుకు తయారవుతారు అర్థమైతే లేదు దునియా మీద. కానీ ఈ ముచ్చట చూసేద్దాం రారి. తల్లిదండ్రులు వెనుక తల్లిదండ్రులను అంటారు చదువు చెప్పే సార్లను. దైవ సమానంగా పూజించుకునే కొందరు గురువుల ప్రవర్తన మాత్రము పవిత్ర వృత్తికి మచ్చదెత్తున్నదనే చెప్పాలా. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సక్కమైన దారిలో నడిపించే కొందరు ఇక వంకర బుద్ధిని చూపిస్తున్నారులా. గీసొంటి ముచ్చట్లు ఒక్క కాడనే కాదు, రాష్ట్రంలో ఎన్నో కాడ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఖమ్మం జిల్లా వైరాల ఓ పెద్దసారు విద్యార్థులతోటి అసభ్యకరంగా ప్రవర్తించిన ముచ్చట మీద కేసు కూడా నమోదైందిలా. ఇక ఇది కొత్తేం కాదులో. ఇక గతంలో కూడా కొన్ని సందర్భాలలో సస్పెండ్ గురైన ఉపాధ్యాయులు మస్తు మందే ఉన్నారట. తిరుమలాయలపాలెం మండలంలో ఉన్న ఓ బల్లే పెద్దసారు గతంలో ఓ పిల్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించుకుంటా తల్లిదండ్రులకు చిక్కిండు. గల్ల చేతుల దేశుద్ధి వేయించుకొని ఆఖరికత్తే సస్పెండ్ అయిండు. ఇక కొన్ని ముచ్చట్లల్లో ఆయన ప్రవర్తన వివాదాస్పదం అయిపోయాయి. సస్పెండ్ అయినాకట బుద్ధి మార్చుకోకపోగా తిరిగి విధులలో చేరినాక ఇక ఇంకో బల్లే కూడా ప్రత్యేక తరగతులని చెప్పి పిల్లగా
పిల్లగాండ్ల పట్ల వంకర బుద్ధి చూపిస్తున్నాడట. ఇక మళ్ళీ ఈ ముచ్చట బయట కచ్చుడితోటి ఇక గట్టిగానే ఏటేసిండ్రు అధికారులు. వీడియో ద్వారా ఒక న్యూస్ తెలిసింది. పాలాడు స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు పిల్లల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పేసి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారని తెలియగానే నేను ఇక్కడ రావడం జరిగింది. హెడ్ మాస్టర్ గారు కూడా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారట. లోపల పిల్లల్ని సిఏ గారు ఇంటరాగేట్ చేస్తున్నారు. నాకు కూడా మాజీ సర్పంచ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. దీంట్లో నిజాలు సాయంత్రం తెలిసే మనకి. కాబట్టి అటు పోలీస్ వాళ్ళ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన చర్యలు ఉంటాయి. నిజంగా ప్రూవ్ అయితే ఇప్పుడు ఇది వాస్తవంగా తేలితే కఠినమైన చర్యలు ఉంటాయండి. ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా దీని చాలా సీరియస్గా ఉన్నారు. అమ్మాయిల పట్ల ఏమైనా అసభ్యంగా ప్రవర్తించిన ఎవరన్నా దీని పట్ల చాలా సీరియస్గా ఉన్నారు. ఇక కూసుమంచి మండలంలో ఉన్న ఓ పెద్ద బల్లే ఓ సారు 10వ తరగతి పిల్లతోని పొరుగు జిల్లా లాడ్జికి పట్టుకపోయి దొరికిపోయిండుల్లా. ఇక ఇట్లా చదువు చెప్పే సార్లే అంకర బుద్ధితోటి ఆగమాగం చేస్తున్నారంటే ఇంకెవల మీద నమ్మకం ఉంటది చెప్పుండ్రి. గింత అన్నల్లం ఉంటాది. ఇక ఈ ముచ్చట మీద మొత్తానికైతే అందరు కూడా మస్తుగా గరం అవుతున్నారు. తల్లిదండ్రుల కాంచెల్లి ఆ ఊరోళ్ళ దాకా గిట్లనే ఉంటదా, పిల్లగాళ్ళని ఎట్లా పంపుతామని చెప్పి మస్తుగా గరం అవుతున్నారు చూడుండ్రి. అరే ఈ హైడ్రా పంచాయత్ మామూలుగా లేదు హైదరాబాద్లో. మొత్తానికైతే ఆగమాగం ఉన్నది. కొంత రేవంత్ సర్కార్కి ఏమో సురుకులు పెడుతున్నారు బాధితులు, ఇంకో దిక్కు అధికారులు కోర్టు లోటు చెప్తుంది, అధికారులు లోటు చేస్తున్నారు అన్నట్టు మళ్ళీ ఇంకో బదనామా వస్తున్నది. ఇక ఎంఆర్ఓ చెప్పింది కాబట్టి చేసినామనేమో ఒగాలంటుండ్రు. అరే కాదా, మేము కష్టం చేసి కట్టుకున్నాం, మాకు ఆల్టర్నేట్ చూపించి అది ఇప్పుడు ఈడ తీసేస్తున్నాం ఇంకో కార్డు ఇస్తున్నామే, మరి అందులో ఉండండి ఈడ తీసేస్తామని ముందుగాల చెప్పి మాకు నోటీసులు ఇస్తే ఏమన్నా ముద్దుకుంటుంది. మూసి పరివాక అంటే మేము తెలుసో తెలియకో అమ్మిండి కదా అని కొన్నాం. హైదరాబాద్లో ఇల్లు ఉండాలని బతుకొచ్చిన వాళ్ళం కొనుక్కుంటాం. ఓ ఇల్లు ఉందని ఆధారపడుకుంటా కిరాయిలు కట్టలేక ఏదో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కొన్నాం. అంచుకున్నాయి కదా నా మొత్తం తీసుకొని పోతామంటే ఎట్లా అనేమో దినం అంటున్నారు. కాదు ఉన్న చెరువులు నాగం చేస్తే హైదరాబాద్ ఎప్పటికైనా నాశనమేనా అని సర్కారు పెద్ద ఆలోచనతోటేమో ఈ హైడ్రా పెట్టింది. ఈ హైడ్రా పెట్టినాక ఆయన పానాలు తీసుకునే కాడికి వచ్చింది. ఇక వాళ్ళు కూలిస్తో బాధ, కూలవకపోతే బాధ, మధ్యలాపితో బాధ. ఇది ఎటు పోతుందో ఏందో అర్థమే అవుతలేదు. బాధితులు అయితే మొర పెట్టుకుంటున్నారు. సర్కార్ ఏమో ఇక జరాగురు అన్నట్టుగా కోర్టు వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ ఆయన చేస్తున్నారేమో వీళ్ళు అంటున్నారు. మరి ఇది ఎటుపోతుందో ఏం కథనుల్లా. మొత్తానికైతే కష్టానికే వచ్చింది ఈ బక్క పేదోళ్ళకు. ఇప్పుడు మీరు కూలగొట్టేది ఉంటే పైసలు ఉన్నో లేదు కూలగొట్టరు, వాళ్ళకి ఏం కాదు. మేము రెక్కలు ముక్కలు చేసుకొని ఆరగాలం కష్టం చేసుకుంటే మా ఈ కూలగొడితే ఏమొస్తుందనేమో జనం అనే కాడికి వచ్చారు. గట్లున్నదుల్లా కథ. ఇక హైడ్రా అంటే తెలియనోళ్ళు ఎవరనున్నారా చెప్పుర్రి. అక్రమంగా ఎక్కడన్నా ఏదైనా కట్టిండ్రు అంటే జాలు ఆడుకోయి బుల్డోజర్ బట్టి కూల్చేసుడేమో ఉండే. ఇక అనుమతులు కూడా మంచిగానే ఉండే గానీ ఇయ్యలేందుకో మరి. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల మీద హైకోర్టు మస్తుగా గరమైందనే చెప్పాలనుల్లా. అందరినీ చెంచలగూడకు పంపితే మాటింటారు అని చెప్పి ఈ తీరుగా మాట్లాడుకొచ్చింది. విచారణకు హైడ్రా కమిషనరు రంగనాథ్ వర్చువల్ గా హాజరుగాంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చిండు అమీన్పూర్ తహసీల్దారు. ఇక వీళ్ళ మీద మస్తు తోటి ఉన్నది హైకోర్టు. అయితే శని ఆదివారాలల్లా కూల్చివేతలు ఎందుకు ముందుగానే చెప్తాం కదా, తీర్పులు కూడా ఉన్నాయి. ఆదివారం గోలిగే శనివారం గోలిగే ఇక కూల్చేయద్దని తీర్పులు ఉండే. గవి మీకు తెలుసా లేకపోతే యాది మరిచిండ్రా అని చెప్పి ఈ తీరుగరమైందుల్లా. మీ మీదున్న అధికారులను మెప్పించేందుకు చట్టానికి విరుద్ధంగా పని చేస్తే ఎట్లుంటది. ఒక మనిషి కాలం చేసేటప్పుడైనా ఆయన చివరి కోరిక అడుగుతారు. గసొంటిది మీరు బాధితులకు ఎందుకు సమయం ఇస్తలేరని చెప్పి ఈ తీరుగా ఘాటుగానే మాట్లాడుకోవచ్చిందుల్లా హైకోర్టు. ఇక గదనట్టులా ముచ్చట అధికారులు చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి పోతారు, జాగ్రత్త, జర భద్రంగా ఉండాలి. ఆదివారం గుల్సేసుడు హైకోర్టు తీర్పుకు వ్యతిరేకమని తెలదని ప్రశ్నించిందిలా. అయితే ఎంఆర్ఓ చెప్పుడుతోటి చర్యలు తీసుకున్నామని ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చిండు. ఇక గీ ముచ్చట మీద ఎంఆర్ఓ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా, ఎంఆర్ఓ గట్లనే అడిగితే చార్మినారు హైకోర్టును కూడా కూల్చేస్తారా అని మస్తుగా మండిపడ్డదుల్లా. సర్కారు ఆస్తుల రక్షణ పేరుతోటి అమాయకుల్ని ఇబ్బంది పెట్టుకుంటా హైడ్రా గిట్లనే ముందుకు పోతే స్టే ఇచ్చే కాడికి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. అమ్మా నన్ను కన్న రుణం తీరేదేలమ్మా, భూదేవి కన్న గొప్ప గుణము నీదమ్మా. అయ్యో ఇలా మాతృదినోత్సవం అనే అమ్మ పాట పాడుతున్నావు నర్సికా, కానీ మీకు అనుమానం రావచ్చు కదా. ముచ్చటేందంటే ఒక పిల్లగాడు వాళ్ళ అమ్మది పుట్టినరోజు వచ్చిందట. ఇక మా అమ్మ ఎప్పటికీ నాతోటే ఉండాలన్నట్టుగా ఆమె ముఖాన్ని మొత్తం ఆమె రూపాన్ని గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఎందుకనంటే అమ్మకంటే మించిన దైవం ఎవరు లేరు అని చెప్పాలి కదా, చాటి చెప్పాలి కదా. లోకానికి చాటి చెప్పేందుకు అమ్మ ప్రేమని చెప్పేందుకు మొత్తం మీద అయితే పచ్చబొట్టు వేయించుకున్నాడు ఆమె పుట్టినరోజు సందర్భంగా. ఇక వాళ్ళ అమ్మ ఎట్లాగో మురిసి 30 అయింది కానీ ఆవు కాకా సరే మంచిగానే ఉన్నది. కానీ పెళ్ళికి మునిపో ఎవరైనా ఇట్లే ఉంటారు. జర పెళ్ళి అయినాకనే కథ వేరే ఉంటుంది. ఎందుకంటే పొడుగు చెప్తుంటారు, అమ్మ కోడలు రాని నిన్ను కదలనిస్తానా లేవనిస్తానా పని చేయనిస్తానా అంటారు.
మాటలు మీదకి అంటారు కానీ ఏనుకసి ఏ అనాథాశ్రమానికి తోలేదు కూడా తెలియదు నాయన. జాగ్రత్తగా ఉండురి. అమ్మను ప్రేమిస్తే తప్పు లేదు, నువ్వు పచ్చబొట్టే తీసుకుంటే ఇంకా అసలే తప్పు లేదు, చాలా మంచి ముచ్చటే. కానీ జీవితాంతం అట్లే ప్రేమించండి. ఇక పెళ్ళాలు వచ్చినాక భార్యలు వచ్చినాక ఇంకో దిక్కు మళ్తారు, అమ్మలు అనాథాశరణాల పాలు అవుతున్నారు. జర గట్లోంటి చేయకుండా ఇట్లా ప్రేమించరు. ఈ పిల్లగాని లెక్క పచ్చబొట్టు వేయించుకొని ఎప్పటికి గుండెల మీద ఉంచుకోండి, గుండెల్లో పెట్టుకోండి, బతికిన రోజులు మంచిగా చూసుకోండి. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి పుట్టినరోజు సందర్భంగా తన తల్లి మీద ఉన్న ప్రేమను చూపించాలి అని అనుకున్నాడు ఓ కొడుకు. అందరి లెక్క ఓ చీర ఇంకేమన్నా వస్తువు ఇస్తే ఏమున్నది అని అనుకున్నాడు కావచ్చు. ఇక అనుకున్నదే తడుగా కొడుకు తల్లి కండ్ల ముంగట్నే అదిరిపోయే సర్ప్రైజ్లో నిల్చున్నాడు అనుకో రాదుర్రి. ఇక అది చూసినాక తల్లి భాగోద్వేగానికి గురయ్యి కొడుకుని గుండెలకు హద్దుకొని మురిసిపోయింది. ఇక మరి ఏం చేసిండంటారా? ఇక చూడుండ్రి కావాలంటే మీరే. అది చూసిండ్రు కదా. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్నంలో కోత మిషన్ బజార్కి చెందిన సింగళూరు నాగరాజు ఇక తన తల్లి వెంకటలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఎప్పటికీ గుర్తుండిపోయేటట్టు ఒక బహుమతి ఇయ్యాలనుకున్నాడు. ఇక అనుకున్నట్టే పెద్ద బహుమతి ఇచ్చిండుల్లా. తల్లి రూపాన్ని గుండెల మీద పచ్చబొట్టుగా ఏపించుకొని వచ్చి తల్లి ముంగట నిలుసున్నాడు. దీంతో ఆమె రూపాన్ని కొడుకు గుండెల మీద చూసిన తల్లి ఒక్కసారి భాగోద్వేగానికి గురయ్యి ఇక కొడుకును గుండెలకు హత్తుకున్నది. ఎంత బాధను భరించి గుండెల మీద తల్లి రూపాన్ని పచ్చబొట్టుగా మలుసుకున్న కొడుకు తీరును ఇక స్థానికుల కళ్ళల్లో నీళ్లు తెప్పించినయుల్లా. అభిమాన నటుల పచ్చబొట్టుని గాని ఇక మరి ప్రియురాలు పేరును పచ్చబొట్టుగా ఏపించుకునుడు ఇక గివన్నీ చూసినాం గాని తల్లి మీద ప్రేమను కొడుకు గుండెల మీద చూపించుడు అందరూ మెచ్చుకుంటున్నారు. అసలే సర్కారు బడికి సాయం తక్కువ, సర్కారు నుంచి ఇది తక్కువ అది తక్కువ అనుకుంటుంటే ఇక గిడ చూడు రెడ్ మాస్టర్ ఎట్లున్నాడో. మంచి వ్యాపారే ఉన్నట్టు. నువ్వు పంతులు ఎందుకైనా నువ్వు ఆయంకాయ ఏదైనా బిజినెస్ పెట్టుకోపోయినావు. ఇక విద్యా కమిటీకి తెలియకుండా స్కూల్కి వచ్చే ఆమ్దాన్ ఉంటుంది కదా, పుస్తకాలు అవి ఇవి సర్కారు నుంచి, ఇక వాటిని ఇంకో బేరం పెట్టినట్ట మారుబేరగాడు ఉన్నట్టున్నది గతంలో. మరి మారుబేరమే చేసుకోపోయినా ఆయనతో ఈ పాత పుస్తకాలు, బఠానీలు, ఉల్లిగడ్డ, ఈ పాతినిప సామానాన్ని అమ్ముకొని బేరం చేసుకుంటే అయిపోవు కదా. అనవసరంగా హెడ్ మాస్టర్ అయిపోయినావు. పోరగాళ్ళకి రావాల్సిన సరుకును అమ్ముకుంటేందుకు నీకు సిగ్గుచరం లేదా సో అని అక్కడ ఉన్న విద్యా కమిటీ వాళ్ళు అంటున్నారు. అమ్మ పోయినట్ట వాళ్ళు పట్టుకున్నారట. ఇలా రేపట్ల పంతులు గిట్లు ఎందుకు అవుతుర్రో నాకు ఏం అర్థమైతే లేదులా. చూడబోతే అటు 6 పోరగాళ్ళ మీద లేకపోతే ఇట్లా మొత్తం బిజినెస్ చేసుడు పుణ్యానికి వచ్చింది. చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేస్తున్నాయి అని సర్కారు సొమ్ము ఏం వచ్చినా అమ్ముకుంటే మన జైలుకే వస్తుంది. ఇచ్చే జీతం చాలదు అన్నట్టు మళ్ళీ మీదికెళ్ళి ఈ బుక్కుడా ఏ బఠానీలు బుక్కినట్టు ఈ నియాసంటోడు మారుబేరం పెట్టుకునేదే మంచిది ఆ ఉల్లిగడ్డ బఠానీలది. ఇక ఈ బడి పెద్ద సార్కు మరి సర్కారు నుంచి వచ్చే జీతం సాల్తలేనట్టున్నది. ఇక గందుకే గిట్ల దంద మొదలు పెట్టినట్టున్నాడు సారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కాడున్న రాజోలు మండలము శివకోటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల హెడ్ మాస్టరు చేతివాటను చూపుతున్నాడట. ఇక ఈ శివకోటి పెద్దబడి పెద్ద సారు శ్రీనివాసు ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదాలలోనే ఉంటాడులా. ఇక ఈ స్కూల్లో ఉన్న పుస్తకాల ముచ్చట మీద ఎసొంటి ముందస్తు అనుమతి లేకుండా విద్యా కమిటీ తోటి మాట్లాడకుండా ఇక బయట వాళ్ళకు అమ్మేతందుకు ప్రయత్నించంగా విద్యా కమిటీ చైర్మన్ అక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకున్నారు. ఎవ్వలకు చెప్పకుండా ఇలువైన పుస్తకాలు ఎట్లా అమ్ముతారని ఇలా తీసిండ్రు గట్టిగా. దీంతో ఏమున్నది గా బడి పెద్ద సార్ నుంచి వెళ్ళి ఎసోంటి మాట రాలే, నోటికి తాళం వేసుకున్నట్టు గట్లనే నిలబడ్డాడులా. ఇవాళకు ముచ్చటార్థమై దీనికి సంబంధించిన ఉన్నతాధికారులకు పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేసిండ్రు. ఇక గిదే బడి పెద్ద సారు ఇక గతంలో కూడా ఈ స్కూల్ కు సంబంధించిన ఇలువైన కల్పను ఈ స్కూల్ కి వచ్చిన ఒక ల్యాప్టాప్ ని కూడా ఇక ఆయన సొంతానికి వాడుకున్నట్లు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పుకొస్తున్నారు. చూడండి, ఇదే హై స్కూల్ అయినా రెండోసారి ఇచ్చామండి. గత హై స్కూల్ ఇచ్చాము చేసినప్పుడు మా పాత టేకల్ప కంప్యూటర్ దొంగతనం పట్టుకుంటే నేనే పట్టుకున్నానండి. అప్పుడు శాసనసభ్యులు గొల్లపల్లి సూర్యారావు గారండి ఏదో బతిమాలతో వదిలేసామండి అప్పుడు. ఇప్పుడు కూడా భోజనం కూడా చాలా దుర్మార్గంగా పెడతాడండి ఇతను పిల్లలకి. ఏమైనా పిల్లల పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తే పిల్లల్ని కొడతాడండి ఇతను. ఇప్పుడేమో బుక్స్ అమ్మేస్తున్నాడండి ఇతను. శివకోట హై స్కూల్ కూడా గ్రౌండ్ కానీ చాలా అవినీతి, నీరు చెట్టు కింద గ్రాంట్ ఏదో వస్తుంది 30 లక్షల రూపాయలు చాలా దుర్వినియోగం చేశాడండి ఇతను. ఈ హెచ్ఎం గారు మాకు అయితే శివకోట హై స్కూల్లో మాకు ఉండడానికి వీయలేదండి ఇతన్ని. దయచేసి నారా లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దేవరప్రసాద్ గారు ఈయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. ఇదేం కథ పాడైందులో బడికొచ్చిన పిల్లగాళ్ళకి ఇయ్యాలన్నా గవ్వే తీసుకుపోయి బయట పైసలు తీసుకోవాలన్నా సారు. నువ్వు చదువుకున్నోనివే మళ్ళీ బడికి పెద్ద సార్ అయి ఉండి కూడా గీసొంటి పనులు చేస్తావు. ఇక ఈ నడమల్నే ఈ స్కూల్ పిల్లల చేత పనులు కూడా చేపించిండట. ఇక మొత్తం తిక్క లెక్కలే ఉన్నాయి కదా ఈసారి. ఉన్నతాధికార ఫిర్యాదుతోటి విచారణ ఎదుర్కోవాల్సి వచ్చిందట. ఇక ఇట్లనే చూసుకుంటా పోతే ఇప్పుడేమో గీది వచ్చి పడ్డదట. అట్లా పుస్తకాలు అమ్ముడు, ఇలువైన వస్తువులు అమ్ముడు, పొలగళ్ళతోటి పని చేపించుడు ఏందయ్యో నీ చక్కదనం పాడ
పాడైపోను గిట్లనే ఉంటాది. ఇంకా అందుకే ఈ త్యాపకి ముచ్చటి గట్టిగా తీసుకొని ఇక విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు గమాండిగా. అమ్మ ఎవడు చేసి మోపు చేసినో ఈ దందా పాడైపోయి గంజాయి తోటి వచ్చిన సావైతే మామూలుగా లేదు. వాటిని చాక్లెట్ చేస్తురట, చాక్లెట్ చేసి బుడబుడ పొరగాళ్ళకు అమ్ముకుంటా వాళ్ళని కూడా ఆగం చేస్తురట. దునియాను ఆగం చేసే దందాలు చేస్తే మీకు వచ్చేది ఏంది, మీ బొందల పోను మీకు ఏర్పడేది ఏంది, మీకు ఏం ఉపయోగం రా నాయన. వస్తే 10 రూపాయలు వస్తాయి కావచ్చు కానీ మనుషులంతా చచ్చినాక మీరు ఏమిటికి దందా చేసుడు? ఏమైనా మంచిది ఆ ఆలోచన ఏదో మంచి దిక్కు పెడితే మంచిగా బతకమా. అరే రే పోలీసు వాళ్ళు పట్టుకున్నా తిరుగుతూనే ఉంది. వరి పంట, పత్తి పంట, ఈ కూరగాయలు వీటికంటే కూడా గంజాయి పంటే మంచిగా నడుస్తుంది. అగో గంజాయి రైతులకు గంత గమ్మత్తున్నది అన్నట్టు అందులో యువతలో గంజాయి తాగి ఎంజాయ్ చేస్తుంటే మీరేం చేస్తారా వారి నాకు అర్థమైతే లేదు. మీ దందా బొందల పోను. అరే చెప్పలేక యాస్టకు వస్తుంది ఈ గంజాయి పాడైపోను. మస్తుగానే ఉన్నాయి కదా చాక్లెట్లు, కొత్త రకం ఎట్లా అని అనుకునేరు. చాక్లెట్లు కాదుల్లో గవి చాక్లెట్ల ముసుగులున్న గంజాయి అన్నట్టు. అవు మళ్ళా ఇక మరి ఎట్లయితే బయట పడుతున్నాం కదా, ఇక ఇట్లా చాక్లెట్ల రూపంలో అమ్ముతే దందా మంచిగా కొనసాగుతుంది అనుకొని ఇక చాక్లెట్ల ముసుగుల గంజాయిని అమ్మకాలు చేస్తున్నారు అన్నట్టు. ఇక ఈ విశాఖ కాడున్న 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి క్రాంతి థియేటర్ దగ్గర చాక్లెట్ల ముసుగుల గిట్ల గంజాయి అమ్మకాలు నడుతున్నాయట. ఇంకా ఓ షాప్ మీద టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేయంగా ఇక మొత్తానికైతే ఈ చాక్లెట్ల రూపంలో ఉన్న గంజాయి బయటపడ్డదుల్లా. ఇక మరి ఎవరైతే అమ్ముతున్నారో గైనని 2 టౌన్ పోలీసు వాళ్ళకి అప్పగిచ్చిరు టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఇక కావాలంటే చూడు ఈ చాక్లెట్ల తీరుగా ఎట్లా ప్యాకింగ్ చేసిండ్రో. మీదికెంచి చాక్లెట్లు లోపల యుత్తనేమో మత్తు పదార్థాలు. ఎట్లయితే దంద ముందలకి పోతే చాలు చాక్లెట్లా ఇంకొకట ఏమి కాదు. జనాల పానాలతోటి ఆటలాడుకోవాలా, వచ్చిన సొమ్ము కాయేసుకొని మంచిగా జల్సాలు చేయాలా. ఇక గిట్లున్నదన్నట్టు ఓ పక్క వీళ్ళు చెప్తానే ఉన్నారు, ఏడికాడ దాడులు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా పేల భయం లేకుండా ఇంకెట్లా చేద్దాం అనుకుంటే కొత్త గిట్ల చాక్లెట్లలో పెట్టుకుంటా, ఐస్ క్రీమ్లలో పెట్టుకుంటా ఇక గిట్ల దందాలు అయితే నడుపుతూనే ఉన్నారు. ఇక గివన్నటి వాటి వరల్డ్ ఫుల్ సమర్పించు మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.